ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలపై సీఎం చంద్రబాబుకు మరోసారి లేఖాస్త్రం సంధించారు కేవీపీ రామచంద్రరావు. 3 రోజుల పాటు జరిగే మహానాడులో ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లైనా కేంద్రం విభజనల హామీలు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా అంటూ చంద్రబాబును లేఖలో ప్రశ్నించారు కేవీపీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా విభజన అంశాలపై తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకుందంటూ లేఖలో పేర్కొన్నారు. స్పెషల్ స్టేటస్ విభజన హామీలపై విపక్షాలతో కలిసి ఒక తాటిపైకి రావాలని చంద్రబాబును కోరారు కేవీపీ. ఇక దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం కేవీపీ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్ ఏ విధంగా ఉంది? శివాంతి, ప్రత్యేక హోదా విషయంలో కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎం కి లేఖల పరంపర అనేది కొనసాగిస్తున్నారు. ఈ రోజు కూడా దాదాపు 3 పేజీల లెటర్ ని చంద్రబాబుకు రాయడం కూడా జరిగింది. ఈ నెల 27 నుంచి జరిగే మహానాడులో బీజేపీతో పొత్తు అనేది తప్పనిసరి కాకపోతే ఏపీ ప్రత్యేక హోదా సాధించే విషయంలో ముఖ్యంగా ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదింపజేసి రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభలో ఆనాడు ప్రధాని ఇచ్చిన హామీలు వీటన్నింటినీ కూడా అమలు చేయించుకునే విధంగా మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. అయితే వచ్చే కష్ట నష్టాలను పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా కూడా వివరించి ప్రత్యేక హోదా సాధించే విధంగా వాళ్ళను కార్యోన్ముఖులను చేయమని చెప్పేసి కూడా ఈ లెటర్ లో కోవడం కూడా జరిగింది. అదేవిధంగా నిర్దిష్ట గడువుని విధించి ఆ గడువులో కేంద్ర ప్రభుత్వం మీద సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏమాత్రం వెనుకడకుండా మీకున్న మ్యానిపులేషన్ ను చతురతను ఢిల్లీలో చక్రం తిప్పగల సామర్థ్యతను మీ మనుషుల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం వాడుకోవాలని చెప్పేసి కూడా ఈ లేఖలో ఆయన పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే బీజేపీతో పొత్తు కంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి కూడా మీరు భావించాలని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. ఈ లేఖ పైన స్పందన కూడా తను ఆశిస్తున్నాను. ఒకవేళ స్పందన చంద్రబాబు దీనిపైన స్పందిస్తారని చెప్పేసి కూడా తను భావిస్తున్నా అని చెప్పేసి కూడా కేవీపీ రామచంద్రరావు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.